రక్షించాల్సిన చేతులే ప్రాణాలను బలి తీసుకున్న వేళ చట్టం అంధకారంలో కూరుకుపోయిన ఒక చీకటి రాత్రి. అధికారంపై సామాన్యుడి న్యాయ పోరాటం. సాతాన్కుళం లాకప్ డెత్ నిజాన్ని నిలబెట్టిన ఒక సంచలన తీర్పు. సాతాన్కుళం కరోనా లాక్డౌన్ సమయం. అంతా నిశ్శబ్దం. జయరాజ్ మరియు అతని కుమారుడు బెన్నిక్స్ ఒక చిన్న మొబైల్ దుకాణం నడుపుకునే సామాన్యులు. అన్నా, సమయం దాటిపోతోంది, షాప్ మూసేద్దాం. సమయం దాటినా షాప్ తెరిచే ఉంచుతారా? మీకు రూల్స్ వర్తించవా? లేదు సార్, ఇప్పుడే మూసేస్తున్నాం, దయచేసి వదిలేవేయండి. స్టేషన్లో మాట్లాడుకుందాం. ఎక్కు జీప్. వద్దు, నేను రాలేను. సార్, ఆపండి. మా నాన్నని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు కూడా వస్తావా? రా, ఎక్కు. ఒక చిన్న కారణం వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. జూన్ 19, 2020 ఆ చీకటి రాత్రి. తలుపులు దభేల్మని మూసుకున్న శబ్దం. నానా, భయపడకు. మనం ఏ తప్పు చేయలేదు. వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు వదిలేస్తారా? వీళ్లకు చట్టమంటే ఏంటో, మనమంటే ఏంటో రుచి చూపించండి. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన క్షణాలవి. ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రి కొడుకులపై అమానుషమైన హింస మొదలైంది. రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు. ఆంగ్లేయుల కాలం నాటి క్రూరత్వాన్ని గుర్తుచేస్తూ సార్, మా నాన్నను వదిలేయండి. నా ప్రాణాలు తీసుకోండి. నికరమే లేని రాక్షసత్వం. ఇనుప రాడ్లు, కట్టలతో చిత్రహింసలకు గురిచేశారు. తెల్లవారింది, కానీ వారి జీవితాల్లో వెలుగు శాశ్వతంగా ఆరిపోయింది. సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నం మొదలైంది. అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరా రికార్డింగ్లు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా సెట్ చేశారు. మా వాళ్ళేరి? వాళ్ళకేమైంది? వాళ్ళని చూపించండి. ఫ్లాట్ లైన్ బీప్ శబ్దం. జూన్ 22న కొడుకు బెన్నిక్స్. జూన్ 23న తండ్రి జయరాజ్ కన్నుమూశారు. కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయం కావాలన్న డిమాండ్ మిన్నంటింది.
ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగింది. హత్య, అక్రమ నిర్బంధం, రికార్డుల తారుమారు, అన్ని కోణాల్లో విచారణ మొదలైంది. ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. తండ్రి కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని ఆమె వెల్లడించింది. బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని నిర్భయంగా సిబిఐకి తెలిపింది. డిలీట్ చేసిన సీసీ కెమెరా రికార్డింగ్స్ను కూడా సిబిఐ బయటకు తీసింది. పోలీసులు మోపిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిపోయింది. ఆధారాలన్నింటితో సిబిఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. సుదీర్ఘంగా 6 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. చట్టం తన పని తాను చేసుకుపోయింది. శరీరాలపై ఉన్న గాయాలు అసాధారణమైనవని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. నిరంతరం చేసిన దాడి వల్లే ఆ గాయాలు అయ్యాయని కోర్టు నమ్మింది. నిందితులు చెప్పిన కథలన్నీ అబద్ధాలని తేలిపోయింది. జయరాజ్కు గుండె జబ్బు ఉన్నా పోలీసుల హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని జడ్జి స్పష్టం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకే ఈ దారుణం జరిగిందని నిర్ధారణ అయింది. ఇక తీర్పు వెలువరించే సమయం ఆసన్నమైంది. మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు. న్యాయమూర్తి జి ముత్తుకుమార్ తీర్పు చదవడం ప్రారంభించారు. కోర్టు హాలులో శ్మశాన నిశ్శబ్దం. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారు. ఇది ముమ్మాటికి ప్రణాళికాబద్ధమైన హత్యే. దీనిని అత్యంత అరుదైన కేసుగా న్యాయస్థానం అభివర్ణించింది. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు మూకుమ్మడిగా మరణశిక్ష విధించటం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్ శ్రీధర్, రఘు, గణేష్, బాలకృష్ణన్ మరియు మరో 6 పోలీసులు ఉన్నారు. మరో నిందితుడు విచారణ సమయంలోనే కరోనాతో మరణించాడు. మృతుల కుటుంబాలకు రూ. 1.40 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. నా కొడుకు, నా భర్త తిరిగి రారు. కానీ న్యాయం గెలిచింది. రక్షకులు భక్షకులుగా మారితే చట్టం వదిలిపెట్టదు. అధికార దుర్వినియోగానికి ఇది కఠినమైన గుణపాఠం. ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ సాక్ష్యం
సత్యానికి ప్రాణం పోసింది. ప్రజల నమ్మకం న్యాయస్థానాలపై మరింత పెరిగింది. జయరాజ్, బెన్నిక్స్ ల ఆత్మలకు శాంతి చేకూరింది. ఈ చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా చరిత్రలో నిలిచిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే. వారి త్యాగం వృధా కాలేదు. సత్యమేవ జయతే. న్యాయం జయించింది. జై హింద్.